ఎదుర్కోలేనటువంటి గొడ్డలి పార్టీ. దీన్ని ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులు ఏదో విధంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కోర్టు కేసులు ఇవ్వడమే అధ్యక్ష. పరీక్షలు జరగకూడదని అన్ని రోజులు, నియామకాలు వచ్చిన తర్వాత సరిగా నియమించలేదని కొన్ని రోజులు, సుమారుగా 335 కోర్టు కేసులు వేసిన సందర్భంలో కోర్టుకు విసుగొచ్చి కూడా ఒక మాట అన్నది అధ్యక్ష, అయ్యా అభ్యర్థులు ఎవరు కూడా వచ్చి అడగట్లేదు, మీరెందుకు పార్టీలో మా వైపు నుంచి వచ్చి అడుగుతా ఉన్నారు, అభ్యర్థులు ఏమైనారు అని అడిగే పరిస్థితి ఆ రోజు మనం చూసాం అధ్యక్ష. ఇంతలోపలే 1.5 సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకి వాళ్ళకు ఐడియా వచ్చింది. అయ్యా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ అనే నాయకత్వంలో విద్యార్థులందరూ కూడా నీట్ ఎగ్జామ్లో మా పేపర్ లీక్ అయిందనే అంశం మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగితే అదే అవకాశాన్ని తీసుకొని అక్కడ విద్యార్థుల ఉద్యమం వచ్చింది. ఇక్కడ కూడా ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను రెచ్చగొడితే, నిరుద్యోగులను రెచ్చగొడితే, వాళ్లకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తే అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ కూడా మేము రిలే నిరాహార దీక్షలు అన్నారు, ర్యాలీలు అన్నారు. ఒకటే అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ జరిగిన పేపర్ లీక్ అనేది వాస్తవమని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ అరెస్టులు చేసి ప్రాపర్గా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించి అత్యంత ప్రతిష్టాత్మకంగా అక్కడ నీట్ ఎగ్జామ్ని పూర్తి చేశాం. ఇక్కడ ఏదైతే మేము టీచర్ పోస్టులు ఇచ్చామో అత్యంత పారదర్శకంగా చేసిన ప్రక్రియని పలుమార్లు చెప్పాం. అయినప్పటికీ కూడా అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇది అబద్ధమని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. నేను మళ్ళీ అప్పట్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది చేసినా సరే దాచిపెట్టి చేసేవాడు. కనీసం జీవోలు కూడా చదువుకుందామంటే మనకు అందుబాటులో లేని సందర్భాన్ని మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత పారదర్శకంగా మనం జీవోల్ని వెబ్సైట్లో పెడతా ఉన్నాం, మనం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈరోజు డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించిన మొదటి నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నియామకాల వరకు ప్రతి అంశాన్ని వెబ్సైట్లో పెట్టి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నవి కూడా అన్ని అంశాలు కూడా మనం వెబ్సైట్లో పెట్టిన అంశాలుగా చూడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన మాత్రం స్పష్టంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని కాంట్రవర్సీ కింద క్రియేట్ చేయడం